ప్రైజ్ ది లార్డ్. 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని బైబిల్ గ్రంథం ఒక కొండతో పోల్చింది. కొండ ఎప్పటికీ కదలదు కదా, ఉన్న స్థానంలో ఉంటుంది. అది దృఢంగా బలంగా నిలిచి అనేక మందికి ఆశ్రయం ఇస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచితే కూడా మన జీవితాలు అలాగే ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారో గమనించండి. చాలాసార్లు ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి దేవుని మీద కాకుండా నమ్మకాన్ని, లోకం మీదకి మన నమ్మకాన్ని మరలుస్తూ ఉంటాం. మనుషులు నమ్ముకుంటూ ఉంటాం, మనకున్న బలాన్ని నమ్ముకుంటూ ఉంటాం, మనకున్న వాటి మీద ఆధారపడుతూ ఉంటాం. మన చుట్టూ ఎంతోమంది మనకు మనుషులు ఉంటారు, ఎంతోమంది మరి బలశాలులు మనకు ఉంటారు, ఏదో రకం ఆధిక్యతలు మనతో ఉండుంటాయి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఎన్ని మనకున్నా మనం దేవుని మీద నమ్మకం ఉంచితే గనక ఎప్పటికీ కదలము, ఎప్పటికీ వెరవము అని దీని అర్థం. ఈరోజు ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచండి, మీరు కదలలేరు. ఎవరైనా మిమ్మల్ని కదుపుతానని బెదిరిస్తున్నారా? ఎవరైనా మీకు కీడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? మీకు అర్థమైపోతుందా? సొంత కుటుంబ సభ్యులే మాకు కీడు చేస్తున్నారమ్మా, మమ్మల్ని బాధ పెడుతున్నారమ్మా, ఇదిగో మాకు చేయాల్సిన మేలు చేయట్లేదమ్మా అని బాధపడుతున్నారా? మొన్న ఒక సహోదరు అంటుంది, నా సొంత కుటుంబ సభ్యులే మరి నాకు రావాల్సినటువంటి భాగాన్ని దొంగిలించారమ్మా, వాళ్ళే ఉంచేసుకున్నారమ్మా. ఆల్రెడీ ఈమె ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈమె పాపం చాలా లేవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మోసం చేసి సొంత తమ్ముళ్ళు, సొంత అన్నలు, ఆ కుటుంబ సభ్యులు ఆమెని అన్యాయం చేసి వదిలిపెట్టేశారట. చాలా బాధపడతా ఉంది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు ఏ అస్త్రాల జోలికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, దేవుని ఆశ్రయించి చూడు, ప్రార్థించు. దేవుడే వాళ్ళ హృదయాలు తెరుస్తాడు, దేవుడే వాళ్ళ హృదయాలు మారుస్తాడు, నీ మీద జాలి పుట్టిస్తాడు, నీ మీద దేవుడు కనికరాన్ని కలిగిస్తాడని చెప్పాను ప్రియులారా. అవును, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నేను విడిచిపెట్టాడు. ఈ మాట నమ్మండి. ఆయన నమ్మిక ఉంచినప్పుడు నిన్నెవ్వరు ఏం చేయలేరు, నిన్నెవ్వరూ కదిలించలేరు. మా తల్లిదండ్రులు దేవుని సేవలోకి వచ్చినప్పుడు ఎంతోమంది దేవుని సేవ మీరు చేయలేరు, దేవుని సేవకు మీరు పనికిరారు, మీరు ఈ ఊర్లో ఉండలేరు, ఈ రాజమండ్రిలో మీరు ఉండలేరు, మీరు బ్రతకలేరు, మీ పిల్లల్ని పెంచలేరు, మీరు ఎందుకు పనికిరారు అని ఎంతమంది అన్నారు. అయితే విశ్వాసము, నమ్మిక మా తండ్రి గారు దేవుని మీద పెట్టుకున్నారు, కానీ తన మీద కాదు, తన బలం మీద కాదు, బంధువుల మీద కాదు, డబ్బు మీద కాదు, తన జ్ఞానం మీద కాదు. ప్రతి అడుగు కూడా దేవుని నమ్మే ముందుకేశారు. ఇది రేపు ఏం జరుగుతుందో కూడా మా డాడీకి తెలియదు, రేపు ఆహారం ఉంటుందో లేదో కూడా మా డాడీకి తెలియదు, మమ్మల్ని మంచి చదువులు చదివిస్తామో లేదో కూడా మా డాడీకి తెలియదు, మా భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారో కూడా మా ఫాదర్కి తెలియదు. విశ్వాసంతోనే మరి దేవునికి మమ్మల్ని అప్పగించారు, కుటుంబాన్ని అప్పగించారు, తను అప్పగించుకున్నారు, పరిచయను అప్పగించుకున్నారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. ప్రియులారా, ఈరోజు కదలక నిత్యము నిలిచే సీయోను కొండలా దేవుడు చేశాడు. మీరు ఎవరైనా సరే ఎవరి బెదిరింపులకు బెదరకండి, ఏ వ్యాధికి బెదరకండి, ఏ సమస్యకు బెదరకండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మి ఆయన దగ్గరకు రండి, ఆయన మాటకు లోబడండి, గొప్ప మేలులు మీరు పొందుకుంటారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు నిన్నే నమ్ముకొని, నిన్నే ఆశ్రయించి, నీకే లోబడి, నీ దగ్గర దీనులై, అయ్యా నిన్ను నాయన తమకు ఆధారంగా చేసుకొని నిన్ను ప్రార్థించి గొప్ప కార్యాలు పొందేలా సహాయం చేయమని, నిన్ను నమ్మేవారు సియోను కొండవలే ఉంటారని సెలవిచ్చావు గనుక ఆ గొప్ప కృపను బిడ్డలకు ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.